ఎంఎస్ విజయశాంతి గారికి మా బోరబండ ప్రజల తరఫున శిరసు వంచి స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ఉద్యమం కొంతమంది వ్యక్తులు కొంతమంది ఇళ్లలో గడియలో బందీ అయి ఉంటే, కానీ ఎప్పుడైతే రాణి రుద్రమ్మదేవి వారసురాలు సమ్మక్క సారక్క స్ఫూర్తిదాతైనట్టి మా అక్క విజయశాంతి గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం గల్లీ నుంచి మొదలై ఢిల్లీ వరకు చేరిన ఘనత మా అక్క రాములక్క గారిది, విజయశాంతమ్మ గారిది. ఎందుకంటే ఒకటా రెండా మూడా నాలుగా ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించండి మా అక్క రాములక్క, మా అమ్మ విజయశాంతమ్మ గారికి మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున, బోరబండ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కగారితో సుదీర్ఘ ప్రయాణం చేసిన ఒక తమ్ముడిగా, ఎందుకంటే తెలంగాణ రావాలని ఆ రోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉన్న పదవిని వద్దు తెలంగాణ ముద్దు అని చెప్పి బీజేపీలో కేంద్ర స్థాయి పదవికి, ప్రభుత్వ స్థాయి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేయడం కోసం తల్లి తెలంగాణ పార్టీని నిర్మాణం చేసి తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేసిన ఘనత మా అక్క విజయశాంతి గారు, అక్క మా రాములమ్మ గారి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నా తమ్ముడు భాష డైనమిక్ లీడరు, ఎందుకంటే సుదీర్ఘంగా నాతో కలిసి పనిచేసిన బిడ్డ భాష. తెలంగాణ అప్పటి నుంచి ఈ బిడ్డను ముందుకు తీసుకొచ్చాను నేను అప్పుడు. సో ఇవాళ ఈ కార్యక్రమానికి బోరబండలో నన్ను ఆహ్వానించారు. ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ లీడర్లకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, ఇక్కడికి విచ్చేసిన నా తెలంగాణ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన గోల్కొండలో బోనాల పండుగ పాల్గొని ప్రారంభించాను. ఇవాళ బోరబండలో బోనాలు ఎత్తాను. ఈ బోనాల పండుగ అన్నది ఈ సీజన్లో మొదలవుతుంది. ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్. అంటే కోట్లాది మంది బోనాలు ఎత్తడం, ముఖ్యంగా మహిళలు నెత్తి మీద పెట్టుకుని చాలా దూరం నడిచి అమ్మవారికి ప్రసాదం సమర్పించడం అన్నది యావత్ తెలంగాణ బాగుండాలని నా అక్క చెల్లెళ్ళందరూ ఎంతో చిత్తశుద్ధితో, భక్తితో అమ్మవారిని దీవిస్తుంటారు, పూజ చేస్తుంటారు. మనం ఎప్పుడు ధర్మం వైపు నిలవాలి. నేను నా అన్నను, తమ్ముళ్ళు, అక్కని చెప్తాను, అమ్మవారిని పూజించడం కాదు, ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి. అప్పుడే ఎందుకంటున్నానంటే ఎంతో కష్టపడి పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, ఆత్మబలిదానాలు చేసుకుని తీసుకొచ్చిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రం ఒక బంగారు బాతు. ఆ బంగారు బాతుని కోసి తినేద్దామని చాలామంది కన్ను వేశారు. దుష్టశక్తులు ఉన్నారు. దుష్టశక్తులు లోపలికి రావడానికి కుట్ర చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను, తెలంగాణ వచ్చిందని రిలాక్స్ అవ్వద్దు. ఎల్లప్పుడూ ఒక కంట కనపెడుతుండండి. అమ్మవారు రాత్రిపూట్ల ఊరు మొత్తం తిరుగుతున్నట్టు నా అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు రాత్రిపూట తిరుగుతూ ఉండాలి. ఈ తెలంగాణని కాపాడాలి. ఇది ఒక అక్షయ పాత్ర తెలంగాణ అంటే. ఆ అక్షయ పాత్రని కాపాడుకోవాలి. కానీ దుష్టశక్తులు ఊరికినట్లేదు. నేను ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి ప్రజల్లారా. కుట్ర చేస్తున్నారు మన తెలంగాణ మీద. మన తెలంగాణ మరొక్కసారి దోచుకోవాలి, వాళ్ళ కింద బాధ్యాన్ని కాలు మొక్కుతారు అన్నట్టు చేయాలని చేస్తున్నారు. అందుకే హుషార్, ద్వారా హుషార్. జీవితంలో పండగ పూట కొన్ని మంచి మాటలు చెప్తాను. మనం ఎప్పుడు దాన ధర్మాలు అన్నది చేయాలి. ఆకలి అని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి.
కష్టం అని అన్న వాళ్ళకి ఆదుకోవాలి. అది మన తెలంగాణ బిడ్డల ఒక సంస్కృతి. వాళ్ళ గొప్ప మనసు. ఎప్పుడు దాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకంటే మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. మనం ధర్మం వైపు నడిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. పూజలు చేస్తాం, అమ్మవారిని మొక్కుతాం, అమ్మా నాకు మంచి అంటాం. కానీ ఇవి కూడా మన బాధ్యత, ధర్మం. ఆ ధర్మాన్ని గట్టిగా పట్టుకోవాలి, ధర్మం వైపు నడవాలి. ఎందుకంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో అన్ని పాపాలే చేస్తుంటున్నారు. రకరకాలుగా దోపిడీ చేస్తున్నారు, రకరకాల మోసాలు చేస్తారు. కానీ ఇలాంటి ఎంతోమంది తెలంగాణ బిడ్డలు మంచి కోరేవాళ్ళు, వాళ్ళ పూజలు పునస్కారాలు ఘోష ఒక వైఫై ఆన్ చేసినట్టే అమ్మా అమ్మా అమ్మ అంటుంటే ఆ అమ్మవారు మనల్ని దీవిస్తుంది, కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ శుభ సందర్భాన ఈ బోనాల పండుగ నాడు నేను మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా